Hi, hello, this is me Kavya. Welcome back to my channel. I'm back with another new video. ఈ వీడియోలో మీ అందరికి యుఎస్ నుంచి యూజువల్ గా ఇండియాకి ఏమేమి తీసుకెళ్తే బాగుంటది, సో ఏమేమి షాపింగ్ చేస్తున్నాను ఏంటి అని మొత్తం అంతా చూపించబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. అమెరికా నుంచి ఇండియా వెళ్తున్నప్పుడు యూజువల్గా జనరల్గా అందరూ ఎక్కువగా షాప్ చేసి లైక్ ఏమేం ఐటమ్స్ తీసుకువెళ్తే యూజ్ అవుతుంది అనేసి మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. లైక్ యూజువల్గా అక్కడ బ్రాండెడ్ బ్యాగ్స్ ఇక్కడైతే లైక్ చాలా కాస్ట్లీ ఉంటాయి ఇండియాలోని. మనకి యుఎస్లోని ఆఫర్స్ అవి పెట్టినప్పుడు ఆ బ్రాండెడ్ ఐటమ్స్ అనేవి లైక్ మనకి చాలా తక్కువకి వస్తూ ఉంటాయి. లైక్ మినిమం లైక్ 2000 నుంచి లైక్ డిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట. 100 నుంచి డిఫరెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది మనకి ఇండియాకి అండ్ దెన్ యూఎస్ కి కంపేర్ చేస్తే. సో అందుకనే అందరూ మోస్ట్లీ బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్స్ ఎవరికైనా కావాలి అన్నా గిఫ్ట్ చేయాలన్నా బ్రాండెడ్ హ్యాండ్ బ్యాగ్స్ అయితే తీసుకువెళ్తారు, వన్ థింగ్. సో అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే లైక్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్. లైక్ మనకి ఐఫోన్లు, ల్యాప్టాప్స్ వీటిల్లో కూడా మనకి చాలా ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది. ఒకవేళ ఒక ల్యాప్టాప్ లైక్ 80,000 ఇండియాలో ఉంది అంటే అక్కడ మనకి వచ్చేసరికి అన్ని ట్యాక్స్లో అన్ని కలిపి ఆల్మోస్ట్ లైక్ 60,000కి ఇలా అయితే వస్తాయి. సో లైక్ ఆల్మోస్ట్ 10,000 నుంచి 20,000 వరకు మనకి డిఫరెన్స్ అయితే ఉంటాయి. సో అందుకనే అందరూ ల్యాప్టాప్స్ కానీ ఇంకా ఐఫోన్స్ కానీ ఎయిర్పోడ్స్ కానీ ఇలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కూడా అడుగుతూ ఉంటారు తీసుకురావడానికి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే లైక్ మెడిసిన్స్. సో మెడిసిన్స్ అవి కూడా లైక్ చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి అనేసి ఎక్కువగా మెడిసిన్స్ అవి తీసుకువెళ్తారు. లైక్ బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ టాబ్లెట్స్ ఉంటాయి మనకి. సో ఆ టాబ్లెట్స్ కూడా ఇంటికి తీసుకువెళ్తాను నేనైతే. ఎప్పుడు వెళ్ళినా సరే ప్రతిసారి టాబ్లెట్స్ తీసుకువెళ్తాను. ప్లస్ అవి కూడా చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి అనేసి అంటారు ఇండియాలో యూజ్ చేసిన వాళ్ళందరూ. ఇంకా షూస్ అవి కూడా లైక్ ఏవైనా బ్రాండెడ్ ఐటమ్స్ మనకి ఇండియాతో కంపేర్ చేస్తే ఇక్కడ లైక్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో షూస్ అవి కూడా లైక్ చాలా బాగుంటాయి, మన క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంటాయి. ఎస్పెషల్లీ ఆఫర్స్లో అది కొనుక్కున్నప్పుడు మనం చాలా మట్టికి సేవ్ చేయొచ్చు. సో అందుకని చెప్పేసి ఎక్కువగా షూస్ కూడా తీసుకువెళ్తాము. సో బట్టలు అవి అయితే లైక్ మనకి ఇండియాలోనే మంచిగా దొరుకుతాయి కంపేర్ టు యుఎస్. సో ఇక్కడంతా వెస్ట్రన్ క్లోత్సే ఉంటాయి కాబట్టి మనకి ఇక్కడ తగ్గట్టు ఉంటాయి. సో బట్టలు అవి అంత ఏమీ నేను వెళ్ళను కానీ ఎప్పుడును. సో ఇలా షూస్ కానీ ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్, ఎస్పెషల్లీ చాక్లెట్స్ ఖచ్చితంగా ఇండియాకి వెళ్ళినప్పుడు అందరూ అడుగుతారు, చాక్లెట్స్ ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో చాక్లెట్స్ కూడా బాగా వస్తాయి మనకి. నాకు తెలిసి ఇండియా వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా కాస్కోకి వెళ్తారు. సో కాస్కోలోని మనకి బేబీ ఫుడ్ అది ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా చాలా చాలా ఉంటాయి. సో ఇక్కడ నేనైతే చూసి షాక్ అయ్యాను. చాలా న్యూట్రీ బార్స్ ఉన్నాయి, చాలా వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ ఉన్నాయి. సో నేనైతే లైక్ మిక్స్డ్ చాక్లెట్స్ తీసుకెళ్తాను సో దట్ అన్ని వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ వస్తాయని. సో పెద్దది 2 kgs ప్యాకెట్ ఉంటుంది కదా, సో అది ఎప్పుడు తీసుకువెళ్తాను. సో చాక్లెట్స్ కూడా వచ్చేసరికి నాకు ఆల్మోస్ట్ లైక్ $21 $25 అలా అయితే పడ్డది. సో నార్మల్గా అయితే లైక్ చిన్న కేసెస్ చాక్లెట్స్ లాంటివి ఇప్పుడు ఆల్మోస్ట్ ఇండియాలో కూడా మనకు అన్ని దొరుకుతున్నాయి. ఇండియాలో దొరకందంటూ ఏమీ లేదు. సో ఒకప్పుడైతే ఫారెన్ చాక్లెట్స్ అంటే వన్ కైండ్ ఆఫ్ క్రేజ్ ఉండేది. ఇప్పుడు ఇండియాలో కూడా క్వైట్ కామన్ గా అన్ని స్టోర్స్ లోని మనకు దొరికేస్తున్నాయి. సో దానికోసం పెద్ద వరీ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. సో మివాన్ కోసం అని చిన్న షాపింగ్ చేద్దామని చెప్పేసి స్టోర్ కని వెళ్ళాము. సో మివాన్ చూసారు కదా, మొత్తం అంతా స్టోర్ పరిగెడుతూ తిరుగుతూనే ఉన్నాడు. సో బయటికి వెళ్తే వాడిని ఆపడం చాలా చాలా కష్టమైపోయింది. సో ఈ టుడ్లర్ ఏజ్ లో అందరూ అలాగే ఉంటారేమో, మీ బేబీస్ కూడా ఇలాగే ఉంటే కమెంట్ చేయండి. సో మొత్తానికి మివాన్కి కూడా కొన్ని బట్టలు అవి షాపింగ్ అవి చేసాము, ఏమేమి తీసుకువెళ్ళాలి ఏంటి అని చెప్పేసి మొత్తం అంతా. ఇండియాలోనే మనకి బట్టలు అవి మంచిగా దొరుకుతాయి. ఎలాగో సమ్మర్ కాబట్టి సమ్మర్ అవుట్ఫిట్స్ అని అక్కడే షాప్ చేయొచ్చు అని చెప్పేసి నేనైతే లైక్ ఏం కావాలో ద బేసిక్ థింగ్స్ మాత్రమే చూసాను. సో ఇంకా పిల్లల కోసం మనం ఏమైనా తీసుకువెళ్ళాలి అంటే టాయ్స్ అవి కూడా లైక్ చాలా వైడ్ వెరైటీస్ ఆఫ్ టాయ్స్ అవి ఉంటాయి ఇక్కడ మనకి. సో ఇండియాలో కూడా మనకి ఇప్పుడు దొరుకుతున్నాయి అన్ని. ఆన్లైన్ లో వచ్చేసాక లైక్ ఆల్మోస్ట్ దొరికిందంటూ ఏమీ లేదు, అన్ని దొరుకుతున్నాయి. సో పిల్లల టాయ్స్ కూడా లైక్ ఇక్కడ లైక్ చాలా చాలా బాగుంటాయి. సో కొన్ని ఎవరైనా పిల్లలు ఉంటే లైక్ పిల్లలకి టాయ్స్ అవి తీసుకువెళ్ళినా సరే బాగుంటుంది, మంచిగా దొరుకుతాయి ఐటమ్స్ అవిని. మీరు ఎప్పుడైనా ఎవరికైనా ఏమైనా గిఫ్ట్ చేయాలి అనుకుంటే లైక్ మోస్ట్ ఆఫ్ ద ఐటమ్స్ అయితే ఇవి ఎక్కువగా తీసుకువెళ్తాము. సో మీరు ఎవరికి ఏం తీసుకెళ్లాలనుకున్నారు ఏంటి అని ఫస్ట్
ఫస్ట్ మనం అన్ని మొత్తం అంతా రాసుకొని ఆర్గనైజ్ చేసేసుకుంటే సో దాన్ని బట్టి ఒక్కొక్కటి షాపింగ్ అది చేసుకొని ఈజీగా షాప్ చేసేసుకోవచ్చు. లేదు అంటే మొత్తం అంతా అక్కడికి వెళ్ళి అన్ని చూసేసరికి చాలా చాలా కన్ఫ్యూజన్ అనిపిస్తుంది. సో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే నేను మొత్తం అంతా చూసి తిరిగి వచ్చేసాను. సో నెక్స్ట్ టైం మళ్ళీ అసలు ఎగ్జాక్ట్ గా నాకేం కావాలి, నేనేం తీసుకెళ్లాలనుకున్నాను, నేనేం కొనాలనుకుంటున్నానని ఎగ్జాక్ట్ గా చూసుకొని దాన్ని బట్టి షాపింగ్ చేసుకున్నాను నెక్స్ట్ టైం తన. సో ఇలా అయితే నా ఇండియా షాపింగ్ అయితే అయ్యింది. మీ అందరికీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు కానీ నా వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రేజీ కావ్య. Click on the bell icon to get the notifications. Thanks for watching. Bye bye.